పాత రైల్వే స్టేషన్ అనేది సాధారణంగా ప్రజలు తమ రైళ్లను పట్టుకోవడానికి పరిగెత్తే ప్రదేశం, కానీ ఎమిలీ మరియు జాక్ కోసం వారు రహస్యంగా కలుసుకునే ప్రదేశం. వారు వేర్వేరు ప్రపంచాలకు చెందినవారు మరియు వారి ప్రేమను వారి కుటుంబాలు నిషేధించాయి. ఎమిలీ కుటుంబం రైల్వే కంపెనీని కలిగి ఉంది, జాక్ కేవలం ఉద్యోగి. వారు ఖాళీ ప్లాట్ఫారంల చుట్టూ చేతులు పట్టుకుని వారి కలల గురించి మాట్లాడుకుంటారు. స్టేషన్లో ఎప్పుడూ మసక వెలుతురు, గోడలపై వింత నీడలు కమ్మే బల్బులతో. కాని ఇద్దరు ప్రేమికులకు ఇది ఆనందం మరియు స్వేచ్ఛ యొక్క ప్రదేశం. వారు ఒక బెంచ్పై కూర్చున్నప్పుడు, రైళ్లు వెళ్లడాన్ని చూస్తూ, వారు ఒకరికొకరు తీపి ఏమీ చెప్పుకోలేదు. రైళ్ల శబ్దం, పాత చెక్క దూలాల చప్పుడు మాత్రమే వారికి అవసరమైన శబ్దాలు. వారు తమ కుటుంబాలకు చెందిన కళ్లకు దూరంగా తమదైన చిన్న ప్రపంచంలో ఉన్నట్లు భావించారు. అయితే వారి ప్రేమకు సవాళ్లు తప్పలేదు. వారు పట్టుబడకుండా జాగ్రత్త వహించాలి లేదా వారి కుటుంబాలు ఎప్పటికీ ఆమోదించవు. ఒకరోజు వాళ్లు తమకిష్టమైన బెంచీ మీద కూర్చుని ఉండగా నీడల నుండి వింత శబ్దం వినిపించింది. ఎవరో తమని చూస్తున్నట్టు అనిపించింది. వారు వెనుదిరిగారు, కాని అక్కడ ఎవరూ లేరు. అకస్మాత్తుగా లైట్లు రెపరెపలాడాయి మరియు రైలు శబ్దం పెద్దదిగా పెరిగింది. ఎమిలీ మరియు జాక్ లేచి నిలబడ్డారు, పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. కాని వారు బయలుదేరడానికి తిరిగినప్పుడు చీకటి నుండి ఒక వ్యక్తి బయటకు రావడం చూశారు. ఆపై అది మాట్లాడింది. నేను స్టేషన్ యొక్క కాపలాదారుని మరియు బాత్రూం సరిగ్గా లేదని చెప్పడానికి నేను మీ దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాను.